జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కళ్యాణి, నువ్వా? ఏంటమ్మా ఇది? వేషమేంటి? నువ్వేంటి? ఆ సిద్ధ సంపదలు మన ముందు ఒకలాగా, మన లేనప్పుడు ఒకలాగా నటిస్తున్నారని నాకు అనుమానంగా ఉందమ్మా. రాత్రి చెప్పాను కదా, వాళ్ల మీద నా అనుమానం తీర్చుకోవటానికి ఎవరికీ తెలియకుండా వాళ్ళింటికి వెళ్తున్నాను. నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ మరీ ఈ విధంగా వేషం మార్చుకొని వాళ్ళింటికి వెళ్ళడం ఏంటమ్మా? వాళ్ళు మారిపోయావన్నా నువ్వు నమ్మడం లేదు. అలా అని నువ్వు వాళ్ళని పరీక్షిస్తే ఎలా? తప్పదమ్మా, మీ అందరికీ అనుమానం తీరింది, నాకైతే అనుమానం తీరలేదు. నా అనుమానం తీరే వరకు నేనైతే చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ వల్ల ఈ ఇంట్లో ఎవరో ఒకరు బాధపడాలి. అది ఆఫీసర్ కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరో ఒకరు. నువ్వు చెప్పేది నిజమే కళ్యాణి, కానీ అమ్మా, నువ్వింకేం ఆలోచించొద్దు. నా అనుమానం తీరే వరకు నేను ఇలానే ఆలోచిస్తాను. అమ్మా, ఏంటి తల్లి, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఇప్పటికీ నన్ను కరుణించవా? ఇక నుంచి నేనెవ్వరినీ తిట్టను, ఎవ్వరితోనూ గొడవ పడను. నాకు కావాల్సిందల్లా నేననుకున్నది నెరవేరడమే తల్లి. మీ అబ్బాయి వచ్చాడు, ఒండ్రాళ్ల తద్ది అయిపోయే లోపల ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. నేనెంతో నమ్మకంగా ఎదురు చూశాను. కనీసం నాకు మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిలిచినా రావడం లేదు. నువ్వేమో ఇలా వచ్చావు, అలా వెళ్ళిపోయావు. నా నగలు మాత్రం రెట్టింపు అవ్వనే లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం న్యాయం జరగాలి, నా కోరిక తీరాలి. కరుణించావా? ఏమండి, అమ్మా, నేను అడిగిందేంటి, నువ్విచ్చిందేంటి? ఏంటమ్మా ఇది? ఏమండి, అదెవరో ఇచ్చింది కాదు, నేను విసిరింది. ఎవడ్రా నువ్వు? పొద్దు పొద్దున్నే కొంపలో కడుగు పెట్టావు. ఎవరో అయితే ఇంట్లోకి ఎందుకు వస్తానండి? మీ అబ్బాయి గారు పేపర్ వేయమన్నారు, వేయడానికి వచ్చాను. పేపర్ వేయాలంటే బయట వీధిలో నుంచే విసురుతారు, అంతేగాని ఇలా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తావా? బయట ఎవరూ కనిపించలేదండి, అందుకే లోపలికొచ్చి విసిరాను. చాలా మంచి మంచి వార్తలున్నాయి, నిదానంగా అన్ని చదువుకోండి. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆగక్కడా. రేయ్, ఆగరా. ఎవడ్రా నువ్వు? దమయంతి, ఏమైంది? ఏమైందా? వీడెవడో నేరుగా ఇంట్లోకొచ్చి పేపర్ వేయడానికి వచ్చానంటున్నాడు. అసలు వీడిని పేపర్ వేయమని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను దమయంతి. ఏంట్రా బాబు, పేపర్ వేయమంటే పేపర్ వేసి వెళ్ళిపోవాలి గాని ఇదంతా ఏంట్రా? నేను పేపరే వేశానండి, మేడం గారే ఏదేదో మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మేమెప్పుడు పేపర్ వేయించుకోలేదు, ఇవాళ నువ్వెవడ్రా పేపర్ వేయడానికి? నేను చెప్పానని చెప్తున్నాను కదా దమయంతి, ఇంకా ఏంటి? నాకు ముందే ఒక మాట చెప్పాలి కదా. నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసేసుకోవడమేనా? అయినా పేపర్ వేసేవాడు బయట నుంచి రావాలి, వీడేంటి లోపల నుంచి వస్తున్నాడు? నేనేం లోపల నుంచి రాలేదండి, బయట నుంచే వచ్చాను. మీరు చూసేటప్పటికి నేను లోపల నుంచి బయటికి వెళ్తున్నట్టుంది. అంటే నేను సరిగ్గా చూడలేదంటావా? అవునండి. అవును, మీకు దేవుడు కనిపిస్తాడంట, నిజమేనా?
నాకు మాత్రమే కనిపిస్తారు. అవునా, ఎంత అదృష్టవంతురాలండి. ఈ రోజుల్లో మనుషులకి మనుషులే కనిపించడం లేదు, అలాంటిది మీకు దేవుడే కనిపిస్తున్నాడంటే మామూలు విషయమా? మీలాంటి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని జల్లుకున్నా తప్పులేదు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి మీ కాళ్ళకి కొంచెం దండం పెట్టుకుంటాను. సరే, మంచిది. అవును, నాకు దేవుడు కనిపిస్తాడని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటండి, ఊరూరా అనుకుంటుంటే. శివపార్వతి గారి అమ్మాయికి సాక్షాత్తు ఆ దేవుడే కనిపిస్తాడంట. ఆమె ఏదడిగితే అది ఇస్తున్నారట అని ఊరంతా చెప్పుకుంటుంది. అవునా? అదేంటి, నాతో ఎవరు ఏమీ అనలేదు? సర్లే, ఇదిగో నువ్వు రోజు వచ్చి పేపర్ వేసిపో. అలాగే నీ అభిమానం కొద్దీ నా కాళ్ళకి దండం కూడా పెట్టుకో. అయ్యో, ఆ మాట మీరు చెప్పాలా? మిమ్మల్ని చూస్తేనే కాళ్ళకి నమస్కరించాలనిపిస్తుంది. అలాంటిది దేవుడే మీకు కనిపిస్తున్నాడంటే నమస్కరించకుండా ఎలా ఉంటాం? ఉంటానండి. చూసావా, నా గురించి ఊరే మాట్లాడుకుంటుందట. ఇంట్లో మీరు ఉన్నారు, మీకు మాత్రం ఏం అర్థం కాదు. పర్లేదులే, నాకు సమాజంలో పేరొస్తే చాలు. మీ దగ్గర వస్తే ఎంత, రాకపోతే ఎంత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.